హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాయని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కుక్ విత్ జాతిరత్నాలు నిన్న ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. నేను ఆల్రెడీ మీరు అందరు చూసింటారు, కానీ నేను నిన్న మార్నింగే చూశాను, కానీ వీడియో చేయడానికి కొంచెం టైం పట్టింది. ఎందుకు ఆ టైం పట్టిందో కూడా నేను చెప్తాను. కొంచెం ఈ వెదర్ కూల్నెస్, ఫీవర్ అవన్నీ ఉండడం వల్ల టైం పట్టింది. కానీ లేకపోతే నిన్ననే తొందరనే ఎపిసోడ్ తమిళనాడు కూడా చేసుకున్నా, కానీ వీడియో అయితే తీయలేకపోయాను. అదొకటే నాకు అయ్యో వీడియో తీసుకుంటే అయిపోతుండే కదా అనిపించింది. కానీ ఇంకా వీడియో తీయలేకపోయిన దానికి మనం ఏం చేయలేము కదా. అట్లా ఇంకొకసారి అలా కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వీడియో తీస్తే బాగుంటుంది అని నాకైతే ఒపీనియన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఉండి ఏం చేయలే, ఇంట్లో ఉన్నప్పుడు మన వర్క్ అని మనం ఇండిపెండెంట్గా బతకాలని ప్రతి ఒక్కరి కోరిక కదా. అలా నాకు కూడా ఇండిపెండెంట్గా బతకాలని చాలా చాలా కోరిక. దానివల్ల నేను వీడియో తీసుకోలేదు. అరే యూట్యూబ్ ఎంత కష్టపడుతున్నా ఇంకా వీడియోస్కి రీచ్ వస్తుందని కూడా ఒక చిన్న బాధ కూడా అది చాలా పెద్ద బాధ కూడా ఉంది. చాలా అరే ఏందబ్బా రీచ్ రావట్లేదు అని ఒక ఎమోషనల్, నిజంగా చాలా బాధ కూడా ఉంది. చూద్దాం ఏ టైంకి రీచ్ వస్తుందో. ఆ రీచ్ కోసం నేనైతే వెయిట్ చేసుకుంటా కూర్చుంటా, అంతే. మించి సారీ ఫ్రెండ్స్, ఏదో సోది చెప్పిందని అనుకోకండి. ఆ సోదిలో కూడా ఎవరు బాధలు బాధకుంటాయి కాబట్టి అలా చెప్పేశాను, అంతే. మీకు తప్ప ఇంకెవరికి చెప్తాను అని అనిపించింది. సరే, కుక్ విత్ జాతిరత్నాలు ప్రోమో కుక్ విత్ జాతిరత్నాలు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? డెమాన్ లాస్ట్లో రావడం మీకు నచ్చిందా? డెమాన్ వంట నాకు ఆయన టాప్ లో తీయడం, డెమాన్ లాస్ట్ లో తీయడం అయితే లాస్ట్ లో రావడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. మీకు ఎంతమందికి డెమాన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, అతను లాస్ట్ లో రావడం మీకు ఎంతమందికి నచ్చలేదు కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. చూద్దాం ఒక్కొక్కరు అంటే ఏంటివో మనం మాట్లాడుకునే ముందు చెప్తా ఒక నిమిషం. కుక్ విత్ జాతిరత్నం ప్రదీప్ మీరు ఆ సంఘం అది ఏదో సాంగ్తో వచ్చాడు. ఆ సాంగ్ పేరు నాకు అంత ఐడియా లేదు. తర్వాత ఈరోజు చాలా గెటప్స్ ఉంటాయి, చాలా ప్రొఫెషనల్స్ గెటప్స్ ఉంటాయి. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఒక్కొక్కరు హ్యాపీగా ఉండాలి. మీరు సండే అంటే మీకు ఎంటర్టైన్ చేయడానికి మేము ఉన్నాం కాబట్టి, మీకోసం మేము ఉన్నాం కాబట్టి అని ఇంకా మన ప్రదీప్ చెప్తుంటాడు. అది భలే క్యూట్ అనిపించింది. నిజంగా చాలా చాలా బాగుంటాయి. అంటే సండే ఉన్న వాళ్ళ ఇంట్లో అంటే ఇన్ని రోజులు జాబ్ వచ్చి సండే రోజే హాలిడే ఉంటాడు. కొంతమందికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి వీకెండ్స్ అని కూడా, సాటర్డే గురించి వీకెండ్స్ అని చెప్తాడు అలా. తర్వాత జడ్జెస్ ఆల్రెడీ 2 ఎపిసోడ్ నుంచి సండే ఎపిసోడ్ మాత్రం కూర్చొని ఉంటారు. అంటే ఆల్రెడీ వచ్చి సీట్ల పైన కూర్చుంటారు. రెండు ఎపిసోడ్స్ ఒకటే రోజు జరుగుతాయి. ఒక రోజు మొత్తంలో అంటే మిడ్ నైట్ వరకు ఐ థింక్ జరుగుతాయి అనుకుంటా. అందుకోసం నేను చెప్తున్నాను. సరే, ఇప్పుడు మాట్లాడుకుందాం. కుక్ విత్ జాతిరత్నాలు జడ్జెస్ అందరు వస్తారు. వెనక కుక్స్ ఏంటంటే అక్కడ బంది హో హస్సినట్టు ఊరు తప్పదు మనిషి పుట్టాక బ్రతకాలి సచ్చేదాకా మంచి అంటే స్కానరు ఆ పాటకు వస్తారు. ఆయన అప్పుడు వస్తున్నప్పుడు ఆ పాటకు ఫస్ట్ పవన్ వస్తాడు, తర్వాత కృతిక వస్తుంది. కృతిక వచ్చినాక పల్లవి వస్తుంది. పల్లవి వచ్చినాక రాకేష్ అని వస్తారు. రాకేష్ వచ్చినాక సుమిత్ గారు వస్తారు. డాన్స్ మాత్రం ఒక రేంజ్. ఫస్ట్ పవన్ మాత్రం డాన్స్ ఒక హైలైట్ రేంజ్ లో చేస్తారు. అది మన అందరికీ తెలిసింది. చాలా చాలా బాగా చేస్తారు. డాన్స్ చేసినాక తర్వాత పల్లవి కృతిక వస్తుంది. కృతిక కూడా డాన్స్ బాగా చేస్తుంది. కృతిక కూడా డాన్స్ చాలా చాలా మంచి చేస్తుంది, బాగా అనిపిస్తుంది. తర్వాత మన పల్లవి గారు కూడా వచ్చి డాన్స్ బాగా చేస్తారు. డాన్స్ అంటే పవన్ మీద వీళ్ళిద్దరి మధ్య రాకేష్ అని వస్తారు. రాకేష్ అని వచ్చి కృతిక అవతల పల్లవి ఎట్టుగానే డాన్స్ చేస్తాడు. ఒక రేంజ్ లో డాన్స్ చేస్తారు. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది కూడా కమెంట్ చేయండి. తర్వాత అందరూ సుమిత్ గారు వస్తారు. సుమిత్ గారు కూడా డాన్స్ చేస్తారు. అందరూ ఈరోజు మీరు అందరు చాలా కలర్ఫుల్ ఉన్నారు, మీరు నిజంగా చాలా చాలా కలర్ఫుల్ గా డాన్స్ కూడా ఎరగదీశారు, సూపర్ అని అంటారు. నిజంగా శ్రీదేవి మేడం మాట్లాడుతుంది. నేను సండే ఎపిసోడ్ వాళ్ళని బాగా లైక్ చేస్తారేమో జడ్జెస్ అనిపిస్తుంది. నిజంగా ఎందుకు నాకైతే అట్లా అనిపిస్తుంది. సండే ఎపిసోడ్ వాళ్ళని కొంచెం ఎక్కువ లైక్ చేస్తారు అనే ఒక ఒపీనియన్ అయితే రియల్ గా ఉంది నాకైతే. ఎందుకంటే వాళ్ళు కూడా ఎనర్జీ లెవెల్ వాళ్ళే ఉంటారు. అదే అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. సరే, ఇప్పుడు మాట్లాడుకున్నాం సండే ఎపిసోడ్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మాట్లాడాలని నేను అనుకుంటున్నా. 1.5 hours ఉన్న ఎపిసోడ్ని ఒక 28 minutes లో ఎపిసోడ్ కంప్లీట్ చేద్దామని నేను అనుకుంటున్నాను.
ఓకే, కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. ఇది ఓకే, నాది చూస్తే బాగుంటుందని అలా అలా చెప్తున్నాను అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే, రాకేష్ అన్న వచ్చినాక ఓకే అందరు మీరందరూ చాలా ఎనర్జీగా ఉన్నారు, చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నారని మేడం అంటది. మన ఎవరు శ్రీదేవి మేడం అంటారు. అందరూ అంటారు నిజంగా కలర్ఫుల్గా, చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నారు, చాలా బాగున్నారు అని అంటారు. అయినాక డెమోన్ రాకేష్ అని అంటారు, కృతిక ఉంది గ్రీన్ కలర్ చిలక 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 పచ్చ ఏమంటారు కలర్ వేసుకొని వచ్చింది, ఒక చిలకలాగా ఉంది, చెట్టు మీద ఒక చిలకలాగా ఉంది అని అంటే పల్లవి అంటే పళ్ళు పళ్ళు మాత్రం ఇంకా హై లెవెల్ ఉంది పళ్ళు అని నేను గమనిస్తేరా అని అంటారు. కనుక గమనిస్తున్నా థ్యాంక్ యూ అన్నయ్య అని అంటది. థ్యాంక్ యూ అన్నయ్య ఏంటమ్మా తల్లి థ్యాంక్ యూ అన్నయ్య అంటే కాదు అనిపిస్తుంది. నాకు నిజంగా చాలా చాలా ఫన్ అనిపిస్తుంది. మీకు ఎంతమంది కనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్నయ్య అని అంటే అబ్బా ఈ అమ్మాయి ఏంద్రా నాయన అన్నయ్య అంటది ఏంద్రా నాయన అని ఒక తాత చూడు, అలా థ్యాంక్ యూ అన్నయ్య అన్నారు. ఏంటమ్మా తల్లి నువ్వు థ్యాంక్ యూ అన్నయ్య అంటావు అని ఒక థింగ్తో మాట్లాడుతుంది. అది చాలా ఫన్ అనిపించింది. మీకు ఎంతమంది కనిపించిందో కూడా కమెంట్ చేయండి. తర్వాత ఇంకా కృతిక ఓకే ఆయన కూడా అంటారు ఒక చెట్టు మీద ఒక చిలకలాగా ఉంది కృతిక అని అంటే అవునా చెట్టు మీద చిలకలాగా ఉందా అని అంటారు. తర్వాత జాతిరత్నాలు ఈ రోజు మా జాతిరత్నాలు వస్తారు, ఒక్కొక్క ప్రొఫెషనల్ లాగా ఉంటారంటే మన సంజయ్ తుమ్మ గారు ఒకటి మాట అంటారు. ఈ రోజు ఒకటి ఏంటంటే మన జాతిరత్న అదేంటంటే ఒక షెఫ్ కూడా ఉన్నాడు, ఆ షెఫ్ మీకు ఏమైనా హెల్ప్ చేస్తారని ఆ విషయానికి అయితే చెప్తున్నాను, ఆలోచించి మీరు వేయండి అని చెప్తారు. అది సూపర్ అనిపించింది. తర్వాత అవునా అని అంటారు. రాకేష్ అన్న ఓకే డెమాన్ రాకేష్ అన్న గురించి మాట్లాడదాం. డెమాన్ రాకేష్ అన్న వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చాలా చాలా బాగా అనిపించింది. వీళ్ళిద్దరు చాలా బాగా అనిపిస్తారు. మీకు ఎంతమంది కనిపించారు ఒక రియల్గా మంచిగా అనిపిస్తారు. తర్వాత డెమాన్ రాకేష్ అన్న ఇద్దరు కలిసి వాళ్ళు ఇంకా కామెడీగా ఉంటుంది, అది మనందరికీ తెలిసిందే. తర్వాత డెమాన్ రాకేష్ అన్న విషయంలో మాట్లాడుకోవాలంటే ఫస్ట్ డెమాన్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ అయితే అన్న ఫస్ట్ వస్తాడు, అన్న హాయ్ ఏం చేయ అని అంటుంది. ఈరోజు వంట మనదే నీదా నాదా మన ఇద్దరిదే ఏదో ఒకటి కావాలి అని ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటుంటే అలా అంటే అన్న ఏంటంటే ఫన్ ఏంటంటే ఓకే అని అంటారు. అయితే ఫన్గా మాట్లాడుతుంటారు. ఫన్గా మాట్లాడినప్పుడు ఇంకా ఏమన్నా శ్రీదేవి మేడం అంటారు ఈరోజు ఎవరు ఫస్ట్ రావాలంటే ఓకే అన్న ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నా అన్న రావాలని కోరిక కానీ నేనే ఫస్ట్ రావాలని అంటాడు. అది భలే అనిపించింది, సూపర్ కామెడీ. అబ్బా ఏంట్రా ఆయన అని ఒక థాట్ అనిపిస్తుంది, అది భలే కామెడీ అనిపించింది. రాకేష్ అన్న అందరూ అన్న అన్న అంటారు, పెద్దవాళ్ళు అంటే సంజయ్ తుమ్మారు అంటారు. ఫస్ట్ సంజయ్ తుమ్మారు ఏంటో ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడుతుందో అర్థం కాదంటే సార్ పెద్ద మనిషి అనకండి సార్, మళ్ళీ పెద్ద మనిషి అంటే అది ఎక్కడో పోతుంది సార్ ప్లీజ్ సార్ అని అంటాడు. అది కామెడీ అనిపించింది. ఫస్ట్ సుమిత్ గారు వచ్చి అలా ఇట్లా పోల్చుంటాయి, ఇట్లా వేస్తే మనం జాతరలు వేస్తుంటాం, అది మన అందరికీ తెలిసింది. ఇట్లా వేస్తుంటే అందుకు వేస్తే అది ఏ నెంబర్ మీద పడితే ఆ నెంబర్ వాళ్ళు మనకు వస్తారని అని ఉంటుంది, అది మనందరికీ తెలిసిందే. కనుక సుమిత్ గారు దీక్షకు వస్తారు, దీక్షకు వేసినప్పుడు దీక్ష వస్తుంది, దీక్ష వచ్చినప్పుడు దీక్ష జిమ్ ట్రైనర్ అనుకుంటా అలానే వాళ్ళు చేస్తుంటారు జిమ్ ట్రైనర్ లాగా దీక్ష వస్తారు. దీక్ష వచ్చినప్పుడు దీక్ష అందరితో జిమ్ ట్రైనర్ ఇది ఇలా చేయాలి అలా చేయాలని దీక్ష చెప్తున్నప్పుడు అవునా ఇలా చేయాలా అలా చేయాలని ఇంకా మన అదేంటారు మాట్లాడుతున్నాను ఈరోజు మీరే ఫస్ట్ వస్తారని నేను అనుకుంటున్నాను అంటారు. అది భలే అనిపించింది. అయితే ఏమంటారు ఈయన కుక్కాఫ్లో పోకపోతే చాలు ఈవిడ వచ్చినప్పుడు అనే అంటారు. భలే కామెడీ అనిపించింది. తర్వాత దీపిక నేను 2 ఎపిసోడ్స్ నుంచి ట్రై చేస్తున్నా, నాకు ఇంతవరకు కూడా మాట్లాడలేదు, నాకు పడలేడు, ఇప్పుడు చూడరా ఆయన ఆమెతో ఎంత మాట్లాడాను అని దీపిక అంటది. అప్పుడు మన అదేమంటారు మన ఇమాన్యుల్ ఏమంటాడంటే నువ్వు మమ్మల్ని ఏం మాట్లాడినాయో ఆయన ఏం మాట్లాడేసావమ్మా అని అంటాడు. అది కామెడీ అనిపించింది. నిజంగా చాలా చాలా ఫన్ అనిపించింది. మామల్ని ఏం మాట్లాడినాయో ఆయన ఏం మాట్లాడేసావు తల్లి అని అంటాడు. అది నిజంగా చాలా ఫన్ అనిపించింది. మీకు ఎంతమంది కనిపించింది కూడా సంజయ్ తుమ్మ గారు మీరు కూడా నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే అవును నేర్చుకోవాలనుకుంటున్నాను, మీకు కూడా క్లాసులు చెప్తా అంటే నాకు ప్రైవేట్ క్లాసులు కావాలంటాడు. నిజంగా అంటారు అబ్బా సార్ బాగానే ప్లాన్ చేశాడు అంటే సంజయ్ తుమ్మ నేను నేర్పిస్తా అమ్మ అని ఇంకా ఏదో ఒక ఆయన చెప్తారు. ఓకే ప్రైవేట్ క్లాస్ కావాలంట సార్కి, ప్రైవేట్ క్లాస్ అని మన ఆలి గారు అంటారు. భలే అనిపిస్తుంది, సూపర్ అనిపిస్తుంది. అన్నాక సెకండ్ రాకేష్ అన్న వేస్తే దీపిక వస్తుంది. దీపిక వచ్చినప్పుడు రీతు దీపిక ఏంటంటే ఒక కామెడీ అంటే దీపిక అదేంటారు ఇట్లా
నేను క్వీన్ లాగా వస్తుంది. క్వీన్ లాగా వచ్చినప్పుడు నీ అదేంటారు నీకు ఆయన రెడ్ కార్పెట్ ఆమెనే తీసుకొని వస్తుంది. శ్రీదేవి మేడం కూడా అంటది తన రెడ్ కార్పెట్ తననే తీసుకొని వస్తుంది అని అంటారు. ఫుల్ కామెడీ. ఋతువుడా ఫ్యాన్ ఫాలోయింగ్ అని కామెడీగా మాట్లాడుతుంటది. కనుక ఎంతమందికి నచ్చింది, ఎంతమంది ఓకే, ఎంతమందికి బాగుంటారు, ఎంతమంది ఎలా ఉన్నారు, నేను ఇంకా కొన్ని ర్యాంక్స్ వేస్తుంటది మన దీపిక. అది మనందరికి తెలిసింది. చాలా ఫన్ అనుకుంటారు దీపిక. నిజంగా ఎన్ని మాట్లాడినా ఏమన్నా పట్టించుకోవచ్చుడు. ఆ విషయాన్ని మాత్రం నాకు దీపిక చాలా నచ్చుతుంది. కొందరు ఏంటంటే అబ్బు ఈ మాట అంటే ఆ మాట అంటే ఇంత కొంచెం ముందు దాటి మాట్లాడొద్దు అని ఒక తినుకుంటా చూడు, అలాంటిది దీపిక. లేదు లేదు అలానే దీపిక నిజంగా ఎంత ఫన్ అనిపిస్తుంది, ఎంత మంచి అనిపిస్తుంది. మీకు ఎంతమందికి నచ్చుతుందో ప్లీజ్ కమెంట్ చేయండి. దీపిక ఎన్ని మాట్లాడినా ఓకేలే మన వాళ్ళేలే మనదేలే అని ఒక చదువుకొని పోతుంది చూడు. ఆ విషయంలో మాత్రం నాకు ఒక రేంజ్లో హైలైట్ అనిపిస్తుంది దీపికని చూస్తే. నిజంగా అలా చదువుకొని పోవడం అంటే నాట జోకు. అలా చదువుకొని పోతుంది. అది భలే అనిపిస్తుంది నాకు. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే దీపిక అంతే, ఆ అమ్మాయి అంత ఓకే ఇదే కదా వీలే కదా అనుకొని మాట్లాడుతుంది. ఒక క్యాట్ వాక్ చేసుకుంటూ ఉండంటే క్యాట్ వాక్ చేయడానికి క్యాట్ వాక్ చేస్తుంటే రాకేష్ అని ఒక రేంజ్లో ఆడుకుంటుంది అనుకోండి. తెలిసిందే మనకు రాకేష్ అని ఒక రేంజ్లో ఆడుకుంటుంది. అలా క్యాట్ వాక్ చేస్తుంటే అమ్మ శ్రీదేవి మేడం అమ్మ నాది తప్పు, నేను క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపో అన్నది నాది తప్పు, సరే సరే వెళ్ళిపోని అంటే మేడం క్యాట్ వాక్ అంటది ఏదంటే డాన్స్ చేస్తుంటే అది భలే అనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ కృతిక వస్తుంది. కృతిక వచ్చినప్పుడు మీకు ఎవరు కావాలనుకున్నట్లే హరి అంటే అందరికి అది ఆ థీమ్ నచ్చుతుంది. హరి కృతికది కాబట్టి హరి అంటే ఇన్ని రోజులు అనేది మొక్కుతున్న దేవునికి మొక్కుకుండా ఈ రోజు అది నాకు రావాలి ఈవిడ అని చెప్తాడు. అది భలే ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి నవ్వు వచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా ఏమన్నా ఫన్నా ఓకే, ఎవరికి ఎంతమంది ఎవరు కావాలి అని అనుకుంటుంటారో కమెంట్ చేయండి అంటది. అది భలే ఫన్ అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. అలాగే ఈ ఫన్ అదేనంటారు చాలా చాలా ఫన్ అనిపించింది. నిజంగా నాకైతే ఒక రేంజ్లో ఫన్ అనిపించింది అనుకోండి. చాలా ఫన్ ఒక లెవెల్లో అనిపించింది. తర్వాత ఇంకా హరి ఏమంటాడు, హరి కూడా ఓకే ఇన్ని రోజులు దేవునికి మొక్కుకొని వచ్చిన ఇప్పుడు హరి రావాలి అని చెప్తాడు. అది బాగా అనిపించింది. తర్వాత నాకు నాకు కృతిక రావాలని ఈరోజు నేను అనుకున్నాను మేడం. కృతిక రాకపోతే నేను ఈ షోని వదిలేటి పోదామని అనుకున్నాను. జోక్ చేస్తే హరి అని అంటే హరి ఏంటంటే ఒక పొలిటీషియన్ లాగా వస్తాడు. పొలిటీషియన్ వచ్చినప్పుడు అందరికి మీకు ఏం హామీలు కావాలి, ఇవి కావాలి హామీ కావాలని ఫుల్ ఫన్ అవ్వా. నిజంగా ఏమన్నా ఫన్, చాలా చాలా ఫన్ అనిపించింది. మీకు ఏ హామీలు కావాలో చెప్పండి, ఏ హామీలు కావాలంటే ఆ హామీలు ఇచ్చేస్తాం మీకు. ఏ ఫన్ అయితే పిచ్చ పని చేస్తారు అనుకోండి. హరి మనకు తెలిసిందే, హరి అన్న చాలా పని చేస్తుంటాడు, చాలా కామెడీ. ఆ విషయానికి నాకైతే సూపర్ అనిపిస్తుంది. ఇంకా ఒక దండ తెచ్చుకుంటా నేను దీపిక కృతిక అంటే నాకు చాలా చాలా ఇష్టం అని అంటారు. ఇంకా కృతిక కూడా అరే అంటే దండ సరే మేమిద్దరం నీకేం హామీలు కావాలో చెప్పు, నేను ఒక పొలిటీషియన్ కాబట్టి నేను ఏ హామీలైనా నేను చేశాను, నువ్వు ఆలోచించకు, ఏ హామీలైనా నేను చేశాను, నువ్వు ఆలోచించకు, అది ఇదని చాలా ఫన్ చేశారు అనుకోండి. పిచ్చ ఫన్ అండి, నిజం చెప్తున్నా. పిచ్చ కామెడీ, పిచ్చ ఫన్ అనుకోండి. అంత ఫన్, ఎంత ఫన్ అంటే అంత ఫన్. తర్వాత డెమో అదేంటంటే పల్లవికి రీతి వస్తుంది. పల్లవికి రీతి వచ్చినప్పుడు ఓకే పల్లవికి రీతి వచ్చినప్పుడు అబ్బో నాకు ఈ పిల్ల రావద్దు అదే అంటది. అబ్బో నాకు ఈ పిల్ల రావద్దు నాయన, పని చేపిస్తుంది, ఘోరంగా పని చేపిస్తుంది, ఎంత పని చేస్తా అంటే అంతసేపు నీ పని చేయకపోతే మళ్ళీ తిరుగుతుంది నాయన, నాకు పిల్ల రావద్దు అంటే పల్లవికి రీతి వస్తుంది. రీతి వచ్చినప్పుడు మేడం పల్లవి సారీ రీతు అంటది, నేను పోలీస్ ఆఫీసర్లో కాకి చెక్క ఆ పాట వస్తుంది. కొంచెం సల్లా పోలీస్ ఆ పాట వస్తుంది కదా. అయినాక మీరు ఏంటంటే ఈ విషయంలో సారీ ఇదేంటంటారు మీరు చాలా చాలా కామెడీగా అదైతే నాకు ఫన్ అనిపించింది. ఎంత ఫన్ అంటే అంత ఫన్ అనిపించింది. తర్వాత మీరు
కామెడీకి ఆ విషయానికి ఇక మాట్లాడినాక మేడం శ్రీదేవి మేడం నాకు ఒక కేసు వచ్చింది శ్రీదేవి మేడం నుంచి అంటే ఏంటి ఆ కేసు అంటే నేను అదేంటంటే హరిగాడు శ్రీదేవి ఇది మేడం అంతా చాలా రోజుల నుంచి కామెడీ చేస్తా అని మాట్లాడిందంటే ఇంతవరకు కామెడీ చేయలేడంట ఆ విషయానికి శ్రీదేవి మేడం ఓకే వద్దు శ్రీదేవి మేడం కేసు పెట్టేసింది వాడు 25 ఎపిసోడ్ నుంచి వాడు కామెడీ చేస్తా అన్నాడంట కామెడీ చేయలేడంట అందుకే వన్ మీద ఒక కేసు వచ్చింది అది అని వాడిని అంటే దర్బార్ ఉంటాడు మరి నా మీద కేసు ఏంటి అని అంటాడు ఫుల్ కామెడీ అనిపిస్తుంది తర్వాత మీరు కేసు అది ఇది అని మాట్లాడుతుంటే చాలా ఫన్ అనిపిస్తారు రీతు వచ్చినాక ఇంకా పల్లవి పట్టుకొని ఇక వాళ్ళిద్దరు డాన్స్ చేశారు పల్లవికి రీతు రావు అని ఒక లక్క అనుకోండి అలానే రీతు ఎవరి దగ్గరకు వస్తే వాళ్ళకి ఒక లక్క అది ఎంతమందికి తెలిసింది మనందరికి తర్వాత ఇంకా పల్లవి వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత ఇక సరేలే అనుకుని ఇంకా కామెడీగా నిజంగా చాలా ఫన్ అనిపించింది మీకు ఎంతమందికి ఆ ఫన్ అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి తర్వాత మన అదేనాక డెమాన్కి ఇమాన్యుల్ వస్తారు మాస్టర్ షెఫ్ అన్నట్టుగా నేను ఈ మాస్టర్ షెఫ్ నేను తుమ్మ ఒకప్పుడు సంజయ్ తుమ్మ ఒకప్పుడు మాస్టర్ షెఫ్ వచ్చినప్పుడు ఇంకా ఓకే వాళ్ళిద్దరు వచ్చినప్పుడు ఓకే కలిసింది అది భలే క్యూట్ అనిపించింది నాకు డెమాను మన ఇమ్ము అన్న కలిసి ఉన్నప్పుడు కనుక మాస్టర్ తుమ్మకు అప్పుడు ఏమైనా వంటలు కావాలంటే ఏది ఎంత వేయాలని నాకు ఫోన్ చేసి అడిగేటోడు అలానే అడిగేవారు వాళ్ళు ఇప్పుడు ఏ అమ్మాయిని ఎలా పడగొట్టాలని నన్ను అడుగుతున్నాడు ఇలా అయిపోయింది సంజయ్ తుమ్మ ఇలా అయిపోయావు అంటే ఏమో అలా అయిపోయాను మాస్టర్ అవునా అని అంటారు అది భలే ఫన్ అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా ఏమన్నా కామెడీ వీళ్ళ కామెడీ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది నిజంగా మీకు ఇంతమందికి నచ్చుతో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి పిచ్చ కామెడీ మళ్ళీ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇది కదా ఆయన కామెడీ అంటే ఒక థాట్ ఉంటుంది అలాంటి ఒక కామెడీ తర్వాత అదేంటారు నెక్స్ట్ కామెడీ అది ఉంటుంది తర్వాత పేరెంట్ టాస్క్ అంటే అది అదేంటారు మన అదే అడ్వాంటేజ్ టాస్క్ ఉన్నప్పుడు పల్లవి రీతు పల్లవి వీళ్ళందరూ చాలా కామెడీ ఉంటుంది అండ్ అది కూడా వాళ్ళ తన దీపికని కృతికని శ్రీదేవి మేడం అంటుంది ఎందుకు నీకు అంత ఇష్టం ఇప్పుడు పల్లవి అంటే మేడం ఇప్పుడు ఏమనుకోండి మేడం మళ్ళీ పని చేయడం ఈ ఒక్క ఎపిసోడ్ కదా అని అంటారు చాలా ఫన్ అనిపించింది తర్వాత ఆ విషయాలు చెప్తే పేరెంట్ టాస్క్ అంటే ఎవరు ఏ కూరగాయలు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఏదైనా పని చేస్తే వాళ్ళందరూ ఆల్రెడీ అందరు జాతిరత్నాలు ఎవరైనా గెట్ చేయకపోతే అలాంటి ఒక టాస్క్ ఉంటుంది అది బాగా అనిపించింది మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి తర్వాత పవన్ విన్నర్ అయ్యాడు ఓకే అది భలే అనిపించింది సూపర్ అనిపించింది ఇంకా అయిపోయినాక పేరెంట్ టాస్క్ అయిపోయినాక ఇంకా ఇప్పుడు కుక్స్ వర్క్ చేయాలి అది ఉంటుంది వాళ్ళకు ఒక టాస్క్ ఉంటుంది కదా అలాంటి ఒక టాస్క్ నిజంగా ఫన్ అనిపించింది అనుకోండి అది కూడా ఎంత ఫన్ ఫ్రెండ్స్ నిజంగా చాలా కుక్కు జాతిరత్నాలే ఒక చాలా ఫన్ అందరూ వంటలు చేసుకోండి ఓకే అని అంటారు చేసుకున్నాక అడ్వాంటేజ్ టాస్క్ విన్నర్ల గురించి దాని గురించి ఏం మాట్లాడారు మీరు అడ్వాంటేజ్ టాస్క్ విన్నారు మీరు ఏం వంట చేయలేదు అది మర్చిపోతున్నారు ఎందుకో నాకు కూడా అది అర్థం కాలేదు తర్వాత అడ్వాంటేజ్ టాస్క్ విన్నర్ ఆ విషయాన్ని తర్వాత జాతిరత్నాలు 5 జాతిరత్నాలు కాబట్టి ఓకే అందరికి మసాజ్ చేయడానికి వస్తారు కొందరు మసాజ్ అదే మీరు ఆడ కూర్చొని మసాజ్ చేసుకోండి అంటే అందరు హ్యాపీగా ఉంటారు ఆడవాళ్ళకి మగవాళ్ళకి అని ఇంకా చెప్తుంటారు చెప్పినప్పుడు అవునా ఇదంటే ఎందుకు చెప్పు ఇలాంటి ఆప్షన్ చేస్తాను ఇంకెందుకు ఈ ఆడలకి మొగలకి ఇది ఎందుకు ఈ అవసరం లేదు మాకు ఆడలు కావాలని మన ఎవరు ఇమాన్యుల్ మన హరి అంటుంటారు అది ఒక నిజంగా ఒక లెవెల్ ఆఫ్ ఫన్ అనుకోండి మీరు ఎంతమందికి నచ్చుతుందో తెలియదు కానీ నాకైతే ఒక లెవెల్ ఆఫ్ ఫన్ అనిపించింది కనుక మన అదేంటారు అందరూ వాళ్ళకు అంటే జాతిరత్నాల వరకు ఏంటంటే వాళ్ళ వాళ్ళు మసాజ్ చేయించుకున్నప్పుడు వీళ్ళు మాట్లాడుకొని ఆ జాతిరత్నాన్ని తీసుకొని పోవాలి అలా నిజంగా మీకైతే నిజంగా నచ్చింది ఒక్కొక్కరు పల్లవి అయితే రీతు డ్యాన్స్ చేయాలంటే డ్యాన్స్ చేసిన పల్లవి డ్యాన్స్ చేసినాక కూడా రీతు వద్దులే పో నువ్వు నేను రాను పో అన్నట్టు నేను డ్యాన్స్ చేసి నేను మసాజ్ చేస్తున్నాను నేను డ్యాన్స్ రావాలంటే డ్యాన్స్ చేసేది కూడా రాదు పాప కనుక హరిని మన కృతిక మాట్లాడుతుంటారు దారి అని అంటే ఉరకచ్చు హరి వచ్చేస్తా అంటే అప్పుడు హరి నేను ఎంత అడిగిన అవసరం ఏం లేదు మేడం ఎందుకంటే కామన్గా వచ్చేస్తాడు హరి అని ఆ విషయానికి చెప్తాడు అది భలే కామెడీ అనిపించింది మీకు ఎంతమందికి అనిపించింది
కృతిక ఇంత మంచిగా చేస్తుంది, నాకు మసాజ్ ఎందుకు, మసాజ్ ఏం లేదు అని అంటది. అది భలే కామెడీ అనిపించింది, నిజంగా సూపర్ సూపర్. హరి మాత్రం ఒక రేంజ్ పని. రీతు వస్తారు, వీళ్ళు మళ్ళీ వస్తే వంట చేయడానికి అది భలే ఉంటుంది. రీతు పల్లవి చాలా కామెడీ చేస్తారు. అది తర్వాత వెనక దీపిక రాకేష్ అన్న కూడా వీళ్ళ పని వీళ్ళకే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ జోక్స్ చేసుకుని మాట్లాడేమో ఇమాన్యుల్ కూడా పని చేస్తుంటది. ఇమాన్యుల్ అక్కడ ఇక్కడ అందరి దగ్గర పోయి కామెడీ చేస్తుంటారు, అది కూడా చాలా చాలా బాగా అనిపించింది. వెనక హరి హరి అయితే ఒక రేంజ్ ఆడుకుంటాడు అనుకోండి, అబ్బాబాబా నిజంగా ఏంట్రా బాబోయ్ ఆ అమ్మాయి నేను నరకం చూసినవరా ఆయన అనిపిస్తుందో అలా అలా కామెడీగా ఆడుకుంటాడు అనుకోండి. అయితే మనం నాకు మామిడి పని అనిపిస్తుంది, మనం ఒకటే ఇంట్లో పెళ్లి చేసుకుని ఇలా ఉన్నట్టుండి అలా ఉన్నట్టు అని కామెడీ మాట్లాడుతుంటే అది సూపర్ ఫన్ అనిపించింది నిజంగా చాలా. ప్రదీప్ ఇమాన్యుల్ హరి రీతు వీళ్ళు ముగ్గురు కూర్చొని లెటర్స్, అప్పుడు లెటర్స్ రాసి లెటర్స్ పంపించిరని, అప్పుడు లెటర్స్ ఉంటాయి కదా హరి ఇట్లా రాసిందని మన వీళ్ళందరూ కామెడీ ఒక రేంజ్ లో ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా చాలా 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 బాగా అనిపించింది. నిజంగా వీళ్ళ కుక్స్ కన్నా జాతిరత్నాలు ఎంత కామెడీ అంటే అంత కామెడీ. మీకు ఎంతమందికి అది నచ్చిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఆ జాతిరత్నాలు మాత్రం ఒక రేంజ్ లో కుక్కి జాతిరత్నాలు కుక్కుల కన్నా జాతిరత్నాల వలన ఆ షో అంత హిట్ అయిందని మీరు ఎంతమంది అనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. అది తర్వాత ఇంకా ఓకే అందరు వంటలు అయిపోయినాయి. అయితే ఓకే ఈ వంటలు ఉన్నప్పుడు -5 ఎవరికి మన జాతిరత్న అంటే అడ్వర్టైజ్ విన్నర్ ఎవరైనారో ఒక 5 నిమిషాలు తీసేయాలంటే 5 నిమిషాలు తీసేయడానికి మన ఎవరైతే సుమిత్ గారిది తీసుకుంటారు. అలా సేఫ్ గేమ్ ఆడుతున్నావా పవన్ అని మన శ్రీదేవి అంటే లేదు మేడం ఓకే నాకు తీసుకోవాలనిపించింది తీసుకున్నాను తొందరగా అయిపోతాడని అంటారు. అది ఓకే. తర్వాత ఇంకా వంటల టేస్ట్ల గురించి మాట్లాడారు. సుమిత్ దీక్ష మటన్ రోస్ట్ కుంకుమ పువ్వుతో జాక్ ఫ్రూట్ రైస్ చేశారు. శ్రీదేవి మేడం చాలా బాగుంది, మీ వంటలు మాత్రం సుమిత్ గారు చాలా చాలా టేస్టీగా చేశారు, చాలా బాగుంది. కానీ రైస్ కొంచెం ఉడకలేదు అంతే, అంతకు మించి ఏం లేదు, చాలా బాగుంది అంటారు. అరుణ గారు కూడా మీ రైస్ మటన్ మాత్రం ఎన్ని టేస్ట్ చాలా చాలా బాగుంది, కానీ రైస్ ఉడకలేదు, టూ గుడ్, కానీ చాలా బాగుంది, టేస్ట్ మాత్రం బాగుంది అని అంటారు అరుణ గారు. తర్వాత ఆలి గారు మటన్ మాత్రం ఒక రేంజ్లో ఉంది సుమిత్, నిజం చెప్తున్నా చాలా బాగుంది, కానీ రైస్ ఉడకలేదు అదొక్కటి అంటారు. సంజయ్ తుమ్మ గారు మటన్ రోస్ట్ చాలా బాగుంది, నేను ఆల్రెడీ 5 నిమిషాలు నీకు తీసేసినా కూడా రైస్ కూడా చాలా బాగుండావు సూపర్, ఓకే కొంచెం ఉడకలేదు ఓకే నీకు 5 నిమిషాలు పోయింది కాబట్టి చూసాను అంటారు. 4th పొజిషన్లో ఉంటారు, 84 మార్క్స్ వచ్చాయి సుమిత్ గారు, అది నిజంగా సూపర్ అనిపించింది. తర్వాత ఎవరు తర్వాత ఇమాన్యుల్ పవన్ రాజస్థాన్ స్పెషల్ ఆఫ్రికన్ కార్డ్ అంట సంజయ్ గారు ఒక ఇందులో షుగర్ది ఇట్లా డిప్ చేసేసంట, అయ్యో మర్చిపోయాను తీసుకొచ్చినట్ట కానీ పాపం మర్చిపోయినట్ట, అదొకటి నాకు పాప అయ్యో బాగా చేసింటే బాగుండే కదా అని అంటారు. ఓకే అదేంటంటారు ఓకే షుగర్ ఒకటి అంటే అది మర్చిపోయాను సార్ అంటే అది ఒక్కటి డిప్ చేసింటే ఒక లెవెల్ ఉంటుందని ఫుడ్ అని చెప్తారు. శ్రీదేవి మేడం చాలా బాగుంది కానీ ఓకే అది ఒక్కటే మిస్ అయిపోయింది, అది వేసింటే ఇంకా బాగుండేది అని నా ఒపీనియన్ అని చెప్తారు. అది కూడా నిజంగా చాలా బాగా అనిపించింది. ఆలి గారు బాగుంది ఓకే ట్రై చేసావు ఓకే అదొక్కటి ఏదో సార్ చెప్పారు కదా అదొక్కటి మీరు చేసింటే బాగుండే అని అంటే అరుణ గారు బాగుంది ఓకే ఎప్పుడు కరెక్ట్గా రావాలని అదైతే ఏం లేకుంటుంది ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి మిస్ కూడా అవుతుంది, అదొకటి నాకు అనిపించింది. 82 వచ్చాయి, 5th పొజిషన్లో వచ్చింది, నాకు డెమాన్ 5th పొజిషన్ రావడం నాకు నచ్చలేదు. ఓకే మనకు ఇష్టమైన వాళ్ళు అలానే ఉంటుంది కాబట్టి ఓకే తప్పదు కాబట్టి ఇంకా ఏమనలేకపోయినా. కృతిక హరి బాబా గన్ జొన్న రొట్టె మ్యాంగో పిక్కిల్తోనే చేసినప్పుడు సంజయ్ తుమ్మ గారు ఎన్ని టేస్ట్ చాలా చాలా బాగుంది, మీ పేరుని ఎంత బాగుందో టేస్ట్ కూడా అంత బాగుంది అని చెప్తారు. నిజంగా నాకు అది చాలా చాలా బాగా అనిపించింది, మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. నిజంగా మీ పేరుని ఎంత బాగుందో ఆ టేస్ట్ కూడా అంత బాగుంది అనడం అది నాట్ జోక్ ఫ్రెండ్స్, నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. శ్రీదేవి మేడం కూడా వెరీ వెరీ సూపర్, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, ఎంత బాగా చేసావు అదేంటారు కృతిక సూపర్ సూపర్ అంటారు. ఆలి గారు కూడా జొన్న రొట్టె ఇది మాత్రం ఒక రేంజ్లో ఉంది, సూపర్ చేసావు చాలా చాలా బాగుందని కూడా ఆలి గారు కూడా చెప్తారు. నిజంగా హైలైట్ అనిపించింది. అరుణ గారు ఇందులో రొట్టె అంత మంచిగా రావడానికి ఏంటి రీజన్ అంటే వేడి నీళ్ళు పోసి ఇట్లా బాగా వేడి నీళ్ళు మసులుతున్నప్పుడు ఇలా పోసి కలుపుతూనే ఉండాలి, కలుపుతున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసి అది సాఫ్ట్గా వస్తుంది మేడం అని చెప్పినప్పుడు ఓహో వెరీ గుడ్ సూపర్ ఎన్ని టేస్ట్ మాత్రం హైలైట్ అంటే 3rd పొజిషన్లో వస్తారు, మీరు 87 వస్తారు, ఓకే సూపర్ చాలా 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 బాగుంటారు అని చెప్తారు. అది బాగా అనిపించింది. పల్లవి రీతు చికెన్ డోనట్స్ కునాఫా కేక్ అని అంటారు, కునాఫా కేక్ చేశారు. ఇంకా సంజయ్ తుమ్మ గారు సూపర్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది,
చాలా చాలా బాగుంది. ఇప్పుడు కునాఫా అది డోనట్ లాగా చాలా బాగా చేశారు. చాలా టేస్టీగా ఉంది. సూపర్ అని చెప్తారు. తర్వాత శ్రీదేవి గారు కూడా సూపర్ చాలా బాగుంది. కానీ ఆ స్వీటే అది ఏంటో నాకు అర్థం కాలేదు అని చెప్తారు. ఆలి గారు కూడా చికెన్ రైస్ నైస్ చికెన్ నైస్ అని చెప్తారు. తర్వాత మన అరుణ మేడం కూడా వెరీ సూపర్ సో గుడ్ అని అంటారు. 89 వస్తాయి. మన ఎవరికి అరుణ గారికి సారీ పల్లవికి రీతుకి 89 వస్తాయి. సెకండ్ పొజిషన్ అంట. రాకేష్ అన్న దీపిక హైదరాబాద్ నవాబ్ కేక్ చాక్లెట్ పాన్ అంట. ఆయనప్పుడు శ్రీదేవి గారు భలే ఉంటుంది నిజంగా. రాకేష్ అన్నది అంటే వంట కన్నా ముందు ప్రిపేర్ నీ ఫినిషింగ్ నీదైతే భలే నచ్చింది రాకేష్, చాలా చాలా బాగా చేసావు సూపర్ అని అంటారు. తర్వాత అరుణ గారు సూపర్, ఒక టైంలో రియల్లీ గుడ్, ఐ లవ్ యూ సూపర్ సూపర్ అంటే ఓ మేడం థ్యాంక్ యూ సో మచ్ అంటారు. తర్వాత రాకేష్ అన్నకు ఫస్ట్ నుంచి ఏదో ఉన్నప్పుడు. తర్వాత శ్రీదేవి గారు సూపర్ రాకేష్ నిజంగా హైలైట్ అంటారు. ఆలీ గారు నా పనిలో ఒక 15 అప్పుడు ఇయర్స్ ఏదో షూటింగ్ పోయినప్పుడు ఈడ చూశాను అది అంటే ఓ అయితే సార్ అదే రియల్ సార్ అలా అని అంటే మళ్ళీ అప్పటి కాలంలో తీసుకుపోయినట్టుంది, చాలా బాగుంది అని చెప్తారు. సంజయ్ తుమ్మ గారు ఒక 2-3 వీక్స్ నుంచి 2-3 వీక్ బ్యాక్ నేను అనుకున్నా ఇంకా రాకేష్ అయిపోయింది, ఎప్పుడు అన్నం అదే తీసుకొస్తారు, అంత టేస్ట్ లేదు, ఓకే పోతాడు అని అనుకున్నా. తర్వాత మళ్ళీ బాగానే చేస్తున్నావు సూపర్ చాలా బాగా చేసావు అంటే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటారు. ఫస్ట్ పొజిషన్లోకి వస్తాడు రాకేష్ అన్న, 191 వస్తాయి. తర్వాత ఓకే అందరూ ఇలా వంటలు అయిపోయినాక సూపర్ నిజం ఒక్కొక్కరు వంటలు చాలా బాగున్నాయి. డిమాండ్ లాస్ట్ అవ్వడం నాకు నిజంగా నచ్చలేదు ఫ్రెండ్స్, మీరు ఏమన్నా అనుకోండి ఓకే ఎవరు ఒపీనియన్ వాళ్ళకు ఉంటాయి కదా, అలా నాకు కూడా డిమాండ్ లాస్ట్ రావడం నచ్చలేదు. ఓకే సరేలే చూడంలే అని ఒక థాట్ కూడా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. తర్వాత కుక్ జార్ అంటే హీరో కుక్ ఆఫ్ ఉంటుంది కదా, కుక్ ఆఫ్లో 192లో రాకేష్ అన్న ఫస్ట్ పొజిషన్ ఉండో, 185లో 158లో మన సుమిత్ గారు ఉన్నారు. సుమిత్ గారికి మన ఎవరికి నిఖిల్కి కుక్ ఆఫ్ పెడతారు. కుక్ ఆఫ్ పెట్టినప్పుడు నిఖిల్కి సుమిత్ గారికి కుక్ ఆఫ్ పెడతారు. కుక్ ఆఫ్ పెట్టినప్పుడు నిఖిల్ ఏమో క్యారెట్ హల్వా చేస్తాడు, మన సుమిత్ గారు ఏమో ఆలుగడ్డ చిప్స్ లాలీపాప్స్ అనుకుంటా లాలీపాప్స్ చేస్తాడు. క్యారెట్ హల్వా ఆల్రెడీ మనకు స్పీడ్ అవుతుంది, తొందర అయిపోతుంది, అది మన అందరికీ తెలిసిందే. పప్స్ లాలీపాప్స్ 30 మినిట్స్ ఇచ్చారు, ఒక్కొక్కరికి 30 మినిట్స్ ఇచ్చాను. మన మన ఎట్లయినా కుక్ అవ్వకపోయినా మన నిఖిల్ ఎందుకు వస్తాడని మన అందరికీ తెలిసిందే. అలా ఎందుకంటే నిఖిల్ వంటలు చాలా చాలా బాగా చేస్తారు కాబట్టి కుక్ అవ్వకపోయినా నిఖిల్ ఎందుకు వస్తాడని మన అందరికీ తెలిసింది కాబట్టి ఓకే కుక్ అవ్వకపోయినా కూడా నిఖిల్ ఎందుకు వచ్చేసాడు అని మన అందరికీ తెలిసిందే. చాలా చాలా మంచిగా అనిపించింది. క్యారెట్ హల్వా కూడా చాలా బాగుంది. మన సుమిత్ గారు వంట కూడా ఓకే లాలీపాప్స్ 4 చేశారు, చిప్స్ అవన్నీ చాలా బాగా చేశారు, అది కూడా నాకు బాగా అనిపించింది. కానీ కుక్ ఆఫ్ పోయిండు, ఆయనకు కుక్ ఆఫ్ పోయినాక మన నిఖిల్ వచ్చిండు. తర్వాత మన సుమిత్ గారు ఎలిమినేషన్ అయ్యారు. ఎలిమినేషన్ అయ్యారు. సుమిత్ గారు ఒక మాట పెట్టాడు, అతను మంచి వంట చేసేటాడు, నాకు అతనికి ఏడా అని చెప్తాడు. సూపర్ అనిపించింది నిజంగా, ఒక హైలైట్ అనిపించింది. మీకు ఎంతమందికి సుమిత్ గారు ఎలిమినేషన్ ఓకే ఎలిమినేషన్ అయింది అది ఓకే, కానీ చాలా చాలా మంచి మాట్లాడారు. కుక్క వీళ్ళందరూ జాగ్రత్త అందరూ పొగిడి బాగా చెప్పిండు. ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.